నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, ఈరోజైతే మేము ఈవినింగ్ టైంలో సరదాగా పకోడీలైతే చేసుకున్నాము. అంటే ఇది పీజీ కాబట్టి మేము బ్యాచిలర్ స్టైల్‌లో చేసుకున్నాము పకోడీలైతే. సో, దానికైతే నేను శనగపిండి తీసుకున్నాను 250 గ్రామ్స్. అలాగే దానికి ఒక 4 అయితే ఉల్లిపాయలు తీసుకున్నాను. ఆ ఉల్లిపాయలు ఇంకా ఎర్రగడ్డలు ఏదో అంటారు కదా! సో, కొన్ని కొన్ని ప్లేసెస్‌లో కొన్ని కొన్ని విధాలుగా పిలుచుకుంటారు. సో, అట్లా స్లైసెస్‌గా చేసుకొని ఆ పిండిలో యాడ్ చేసుకున్నాననమాట. అండ్ అలాగే ఇక్కడైతే ఇంకా కట్ చేస్తూనే ఉన్నాను నేను ఆనియన్స్. సో, కంప్లీట్‌గా 4 ఆనియన్స్ కట్ చేసిన తర్వాత పిండిలో అయితే వేసుకుంటాను. సో, ఇప్పుడైతే కొత్తిమీర అండ్ ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను. సో, ఇప్పుడు వాటిల్ని కూడా ముక్కలు ముక్కలుగా చేసుకుంటాను. నన్ను వీడియో తీయమంటే ఒక అమ్మాయి అట్లా తీసింది పిచ్చి పిచ్చిగా వీడియో. సో, వాళ్ళకి తెలీదు ఎలా తీయాలి అని. సో, నా దగ్గర ఇంకా వేరే ఆప్షన్ లేదు వేరేది పెట్టుకోవడానికి. సో, అక్కడ అలాగే లైట్ కూడా సరిగ్గా లేదనమాట. సో, అందుకే కొంచెం బ్లర్‌గా ఉండింది. సో, ప్లీజ్ ఇగ్నోర్ చేయండి దాన్నైతే. ఫస్ట్ వీడియో కాబట్టి క్షమించండి. నెక్స్ట్ నుంచి మంచిగా క్లారిటీగా తీస్తాను. సో, అది కూడా కట్ చేసుకున్న తర్వాత నేనైతే ఆ బౌల్‌లో ఆ పిండి ఉన్న దాంట్లో యాడ్ చేసుకున్నాను. ఇప్పుడైతే దానికి కావాల్సిన నేను తీసుకునే మెజర్మెంట్ ఒక స్పూన్, 2 స్పూన్లు నేనైతే చెప్పలేను. సో, దేని గురించి అంటే కారం గురించి చెప్తున్నాను. సో, నేనైతే నాకు నచ్చినంత వేసుకున్నాను. టేస్ట్‌కి సరిపడా అంటే ఇన్ కేస్ చాలకపోతే నేను మళ్ళీ యాడ్ చేసుకుంటాను. సో, మీరైతే మీకు సరిపోయేంత తీసుకోండి. అట్లా కారం అయితే కొంచెం యాడ్ చేసుకున్నాననమాట. సో, ఆ తర్వాత కొంచెం సాల్ట్ కూడా తగినంత యాడ్ చేసుకున్నాను. ఫస్ట్ తక్కువ వేసుకోండి. ఎందుకంటే తక్కువ వేస్తే మళ్ళీ సరిపోకపోతే మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువ వేస్తే మనం తీసేయలేం కదా సాల్ట్‌ని. సో, సరిపోయినంత వేసుకోండి. మనకి ఎంత కావాలో అంత. సో, అట్లా నేనైతే ఫస్ట్ అసలు దాంట్లో వాటరే యాడ్ చేయకుండా అలాగే ఆనియన్‌లో నుంచి వస్తది కదా కొంచెం వాటర్. సో, దాంతోనే పిండైతే కలుపుతున్నాను. తర్వాత అట్లా కలుపుతూ ఉన్నాను. సో, అట్లా తర్వాత ఇంక దానికి సరిపడా కొంచెం అయితే వాటర్ కలుపుకున్నాను. ఎందుకంటే ఆనియన్‌లో నుంచి వచ్చే వాటర్ దానికి సరిపోలేదు మేము తీసుకున్న పిండికైతే. సో, అట్లా కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను నేను. యాడ్ చేసుకొని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. అంటే కొంతమంది గట్టిగా ఇష్టపడతారు. కొంతమందేమో కొంచెం సాఫ్ట్‌గా ఉంటే ఎక్కువగా తింటారనమాట. సో, నేనైతే ఇప్పుడు గట్టిగానే చేయడానికి చేస్తున్నాను. సో, అందుకే నేను ఎక్కువ వాటర్ అయితే కలుపుకోలేదు. నాకు ఎన్ని కావాలో అట్లా కలుపుకుంటూ చెక్ చేసుకుంటూ కలుపుకున్నాను. సో, అట్లా కలుపుతూ ఉన్నాను. ఇంకా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకొనేసి ఆ వీడియో ఏమో స్లోగా ఉంది. నా వాయిస్ వెళ్ళిపోతుంది. సో, అందుకే కొంచెం గ్యాప్ ఇచ్చాను. సో, అట్లయితే కలుపుకున్నాను. నేను ఆ వీడియో కూడా సరిగ్గా ఎడిటింగ్ అయితే చేయలేదు చూడండి. ఒక చోటేమో అట్లా, ఒక చోటేమో ఇట్లా ఉంది. సో, అదిగోండి అలా నా కన్సిస్టెన్సీ అయితే రెడీ అయిపోయింది. నేను టేస్ట్ చూస్తున్నాను ఉప్పు, కారం సరిపోయినాయా లేదా అని. పర్ఫెక్ట్ అండి. మంచిగానే సరిపోయినాయి. సో, నాకేంటంటే ఇంకొంచెం లూజ్‌గా కావాలి పిండి. సో, ఆ కన్సిస్టెన్సీ కోసం నేను ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటాను అందులో. మళ్ళీ ఇంకొకసారి టేస్ట్ చూస్తున్నాను. అంటే ఇందాక తీసింది వీడియో తీశారో లేదో నాకు అర్థం కాలేదు. సో, అందుకే మళ్ళీ ఇంకొకసారి టేస్ట్ చూశాను. సో, ఇంకా మేమేమి ఎక్స్ట్రా వేయలేదండి. ఇంట్లో అయితే వాము అవన్నీ వేస్తాం కదా! సో, ఇక్కడ పీజీ కాబట్టి మాకు అవన్నీ అవైలబుల్‌గా లేవు. సో, ఏవేవైతే అవైలబుల్‌గా ఉన్నాయో అంతవరకు మేము వేసుకున్నాం. అండ్ కొత్తిమీర కూడా వేస్తారో లేదో నాకు తెలీదు. నేనైతే వేసుకున్నాను. నేను ఇంకా అలాగే కరివేపాకు కూడా వేసుకున్నాను. మీతో చెప్పడం మర్చిపోయాను. సో, నా కన్సిస్టెన్సీ రెడీ అయిపోయింది. ఆల్రెడీ మేము ఆయిల్ అయితే హీట్ చేస్తూనే ఉన్నాము. సో, ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయిందో లేదో చూస్తున్నాననమాట కొంచెం కొంచెం వేస్తూ. ఓకే. ఫైన్. ఆయిల్ అయితే హీట్ అయింది. అంటే పిండి పైకి తేలుతూ ఉంది. సో, ఇప్పుడైతే నేను పకోడీలు వేస్తున్నాను. ఇట్లా కొంచెం కొంచెంగా వేసుకొనేసి అంటే ఇంకా గ్యాప్ లేకుండా మొత్తం నింపేసాననమాట బాండీలో. అంటే వేస్ట్ అవ్వకూడదు కదా! గ్యాస్ వేస్ట్ అవ్వకూడదు. అలాగే ఆయిల్ కూడా వేస్ట్ అవ్వకూడదు కదా! అందుకనేసి మొత్తం అట్లా గ్యాప్ లేకుండా వేసేసాననమాట.
కానీ చాలామంది అమ్మాయిలకి వంట రాదు కదా, కొంచెం చిన్నగా నేర్చుకోండి పర్లేదు. అట్లా కదిలిస్తూ ఉన్నానన్నమాట మధ్య మధ్యలో. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచాలి కదా. సో నాకైతే గోల్డెన్ బ్రౌన్లో కలర్లోకి అయితే వచ్చేసినాయి. సో నేను ఇప్పుడైతే వాటిని తీస్తున్నానమాట. నా దగ్గర అయితే హోల్స్ ఉండే గరిటె లేదు, సో అందుకే ఉన్నదాంతోనే అడ్జస్ట్ అయిపోయి తీసాను. అక్కడ అట్లా చిన్న ప్లేట్ పెట్టుకున్నాను అవి తీయడానికైతే. సో అట్లా కంప్లీట్గా తీసేసాను. ఇంకా ఇందాక చెప్పాను కదా, ఆడపిల్లలు వంట నేర్చుకోండి, ఎప్పుడైనా ఉపయోగపడుతుంది. సో నాకైతే ఆ 250 గ్రామ్స్ పిండికి ఇన్ని పకోడీలు అయితే వచ్చినాయి. సో ఇప్పుడు మా అమ్మాయి చెప్తుంది టేస్ట్ ఎలా ఉందో. నా ఫ్రెండ్ అమ్మాయి రాండి అని చెప్తున్నాడు. కలిసి వస్తుంది అది కూడా వేస్తుందంట. లేదు దాంట్లో కబాబ్ సపరేట్ కుష్కా రైస్ కబాబ్ తెచ్చారు. నేను అక్కడ సెగ్రిగేషన్ చేయలేక. నా పకోడీ ఎలా ఉందో చెప్పు. ఈ పకోడీ అయితే మరగాలి, చాలా అంటే చాలా బాగుంది. వాకే మీరు కూడా ట్రై చేయండి. చెయ్యన్నా చూపి, మొహం నేను చూపియట్లేదు, ఓవర్ యాక్షన్ చేయొద్దు. మొహం నేను చూపియట్లా. ఎలా ఉందో చెప్పు. బాగుంది.